ఇప్పుడు చూడండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను. ఫోల్డింగ్ చూడండి. ఫస్ట్ పొడవు తీసుకోవాలి. పొడవు ఎంత? 13కి 1 ఇంచ్ కలుపుకుంటే 14 మేడం. నెక్ లూజ్ ఎంత తీసుకోవాలి? 2.5 నెక్ లూజ్, 3 షోల్డర్, 5.5. తర్వాత ఆర్మ్ డౌన్ 5.5. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 36 వచ్చింది. 36 ని డివైడెడ్ బై 4 చేస్తే 9 ప్లస్ 1.5 ఖర్చుల కోసం 10.5 తీసుకోవాలి. అంటే 9 ఇంచెస్ ఫస్ట్ మెజర్మెంట్. తర్వాత 1.5 ఖర్చుకి. తర్వాత ఆర్మ్ రౌండ్ చేసుకోవాలి కదా, దానికోసం 1.25 ఇంచ్ తీసుకొని ఇట్లా రౌండ్ చేసేసుకోండి. ఈ రౌండ్ చేసుకునేటప్పుడు మన చెస్ట్ లూజ్ తీసుకున్నాం కదా, ఇక్కడ వరకు మాత్రమే రావాలి. దీనికి అవతల ఖర్చుల్లోకి వెళ్ళకూడదు. తర్వాత నెక్ మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకుంటాం. 9 ఇంచెస్ అయితే ఇక్కడ వరకు, 7 ఇంచెస్ అయితే ఇక్కడ వరకు, 8 ఇంచెస్ అయితే ఇక్కడ వరకు తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు దీనిలోనే నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. సేమ్ ఇంతే గీసుకోండి. ఫ్రంట్కి కూడా ఇది ఎట్లా ఉందో అట్లా గీసేసుకొని నెక్ చేంజ్ అవుతుంది. నెక్ ఎంత? 9. ఫ్రంట్ పార్ట్ చూసేస్తాను. 7 ఇక్కడ నుంచి 2.5 లేదా 3. ఇప్పుడు ఇక్కడ నుంచి రౌండ్ చేసేయండి. అర్థమైందా? నెక్ తీసేసుకున్నాము. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ చూడండి, కింద 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఫస్ట్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5, ఈ పక్క 1. ఇక్కడ ఎంత తీసుకోవాలి? ఇక్కడ 2.5. నెక్ లూజ్ ఎంత తీసుకుంటే ఇక్కడ అంత తీసుకోవాలి, 2.5. ఇక్కడ 2 ఇంచెస్. స్కేల్ పెట్టేసి ఇక్కడికి ఒక లైను, ఈ పాయింట్ నుంచి. అర్థమైందా? అవును మేడం. ఇప్పుడు ఇంకా చంక లోతు తీసుకోవాలి, 1/2 ఇంచ్. అర్థమైందా?
ఫ్రంట్ పార్ట్. ఇక్కడ ఒక చట్కా వేసుకోండి డాట్స్ కోసం. ఇక్కడ ఒక చట్కా, ఇక్కడ ఒక చట్కా. అర్థమైందా? ఫ్రంట్ ఓపెన్ ఉండాలి. అవును మేడం. ఉక్స్ పట్టి కాజా పట్టి సపరేట్గా కట్టించుకుంటాం. అర్థమైందా? కట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మా షేప్ బెల్ట్ చూడండి, 9.5 వెడల్పు, పొడవు వచ్చేసి 3 ఇంచెస్, 3.5 ఒకటి, 3.5 వైపు 3.5. ఇది హూక్స్ పట్టి కాజా పట్టి వైపు వస్తుంది. 3.5 తీసుకునింది, 3 ఇంచెస్ తీసుకునింది చంక వైపు వస్తుంది. అర్థమైందా? మిడిల్లో 2.5. రౌండింగ్ ప్రాక్టీస్ చేయి. రౌండింగ్ ఇక్కడ ఒక చట్కా వేసుకోండి. అర్థమైందా? షేప్ బెల్ట్ ఇట్లా వస్తుంది. ఓకేనా?